లక్ష్మి అంటే బంగారం. ఇలా నానా వర్ణములతో ఆ తల్లి వివిధములైనటువంటి శోభల్ని వెదజల్లుతూ ఉన్న చిత్రమైన చరిత్రలు. అమ్మవారి చరిత్రలన్నీ చిత్రములే. చిత్రం అంటే ఆశ్చర్యం అని అర్థం. చిత్రమైన చరిత్రల్ని చూపిస్తూ ఉన్నటువంటి తల్లి. ఆ చిత్రమైన చరిత్రలు చూపించడంలో చాతుర్యం ఉంది అమ్మవారికి, అంటే నైపుణ్యం. ఏది ఎందుకు ఎలా చేస్తున్నదో ఆ తల్లికి తెలుసు, నిపుణంగా చేస్తుంది. లేకపోతే భండాసురుడు అన్ని బండ సైన్యాలను తీసుకు మీదకు వచ్చినప్పుడు ఎంత నిపుణంగా ఏ శక్తిని పంపించి ఏ దుష్టుణ్ణి ఎలా సంహరించాలో చేసిందంటే చాతుర్యం కాకేమిటి. ప్రతి చరిత్రలో ఈ చాతుర్యం కనబడుతుంది. మధుకైటప సంహారం చేయడంలో కానీ, శుంభ చండముండ మహిషాసురాది ధనుజుల్ని సంహరించడంలో కానీ ఈ చరిత్ర చూపించింది. అలాగే పర్వతరాజు పుత్రిగ్గా పుట్టి తపస్సును ఆచరించి శివుని చేపట్టడంలో కూడా చిత్రము ఉంది, చాతుర్యము ఉంది. చిత్రం అంటే ఆశ్చర్యం, చాతుర్యం అంటే నైపుణ్యం. కనుక అమ్మ కథలన్నింటిలో చిత్రం, చాతుర్యం అని రెండు లక్షణాలు కనబడుతుంటాయండి ఇక్కడ. అంటే ఆశ్చర్యమైనటువంటి విధానం ఒకటి ఉంటుంది, నైపుణ్యం అని ఉంటుంది. వీటితో అమ్మ ఏం చేస్తుందంటే చింతామణి అన్నారు. ఆ చరిత్రలతో ఆ తల్లి ఒక చింతామణిగా ప్రకాశిస్తుంది. చింతామణి అంటే చింతన చేసిన వారికి కావలసినది ఇస్తుంది. అసలు ఆవిడ ద్వీపమే మణిద్వీపం, ఆవిడుండే గృహం చింతామణి గృహం, ఆవిడ భక్త చింతామణి. చింతామణి అంటే ఏది కోరుకుంటే అది ఇచ్చే చింతామణి అంటే. కనుక అమ్మవారి చింతామణి, చింతామణి విద్య అమ్మవారిది. ఆ కారణం చేతనే ఆ చింతామణి చిత్ర చాతుర్య చరిత్రలతో ప్రకాశిస్తున్నటువంటి భక్త చింతామణి అయిన అమ్మవారికి నమస్కారము. ఇందులో లీల చూపించడమే కాకుండా వాటిని స్మరించే వారిని చింతన చేసే కోరికలన్నీ తీర్చే తల్లి అని చింతామణిగా అమ్మవారిని చూపించడం జరుగుతుంది ఇక్కడ. చిత్రానంద విధాయిని, అమ్మవారి ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే చిత్రానందం అంట. ఓహో, ఆనందాల్లో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయా? చిత్రానందం ఏంటంటే ఆశ్చర్యకరమైన ఆనందం. అంటే నువ్వు కూడా ఊహించవు, ఆశ్చర్యకరమైన ఆనందం ఇస్తుంది. ఆశ్చర్యం అంటే అనుకోనిది జరగడమే ఆశ్చర్యం, అంతే కదా. అంటే నువ్వు ఎంత ఊహిస్తావో దాన్ని మించిపోయి ఉండేది చిత్రం. మన ఊహకు అందని జరిగినప్పుడు కదా ఆహా ఎంత ఆశ్చర్యం అండి అంట. ఆశ్చర్యం అంటే ఏమిటి, దీనికి అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే రచించిన వాడు శంకరానంద శంకరాచార్య అయితే ఇలాగే ఆలోచించాలి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఉపనిషత్తు చెప్తుంది. ఈ మాటని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఆశ్చర్యం భగవంతుడేనండి, అద్భుతమే భగవంతుడు, మరొకటి కాదు. అందుకే ఆశ్చర్యమైన ఆనందం అంటే బ్రహ్మానందం. అది ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంత ఊహిస్తారో దాన్ని మించి ఉంటుంది, అది గొప్పతనం. బ్రహ్మానందం అంటే ఎలా ఉంటుందని మీరు ఒక చోట ఊహించండి, ఎంత ఊహించినా దాన్ని మించి ఉంటుంది, అది ఆశ్చర్యకరం. భగవంతుడిచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే నువ్వు ఎంత గొప్ప ఆనందాన్ని నువ్వు ఇస్తావు దానిపైన ఉంటుంది, అది నువ్వు అంచనా వెయ్యిలో. అందుకే ఫలమపిచ వాంఛా సమధికం మన గొప్ప మాటని సౌందర్యలహరిలో భగవత్పాదుడు వారు ప్రయోగించారు ఇక్కడ. అక్రూరుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కంసుడు పంపుతూ ఉంటే వెళుతున్నాను కదా, నన్ను ఆదరిస్తాడే కృష్ణుడు. ఎందుకంటే కంసుడు పంపించింది దురుద్దేశంతో. నా హృదయం మంచిదే, కానీ వెళ్తుంది వాడు పంపితే వెళ్ళాను కదా, నన్ను అసలు కృష్ణుడు చూస్తాడా అని సర్వం తెలిసినవాడు. ఒకవేళ చూసినా మంచివాడే కృష్ణుడు, నన్ను అర్థం చేసుకోగలడు, సర్వజ్ఞుడు కదా. మాత్రం పాదాల మీద పడితే ప్రేమగా తన చెయ్యి వేసి నా తల నిముడుతాడు అనుకుని వెళ్ళాడు అక్రూరుడు. ఆయన దయను ఊహించుకున్నాడు. పంపినవాడు దురుద్దేశమేదా, నాకు సదుద్దేశమే కనుక నన్ను తప్పకుండా చెయ్యి వేసి ఆదరిస్తాడు అనుకుని ఇంత వెళితే ఆయన ఏం చేశారంటే ఈయన ఇంకా పాదాల మీద పడకుండానే గాఢాలింగనం చేసుకున్నట్టండి ఇక్కడ. ఇంకా పాదం మీద పడితే చెయ్యి వేస్తాడు అనుకుంటే ఏకంగా పట్టుకుని గాఢాలింగనం చేసుకున్నాడు. చూసారు, ఇది ఫలమపిచ వాంఛాసమధికం. తండ్రి తొడ మీద కూర్చోవడానికి చోటు దొరికితే బాగుండు అనుకున్నవాడి తపస్సు చేస్తే తండ్రి తాతల కంటే గొప్ప పదవి కావాలనుకుంటే నీ ముత్తాత కూడా దొరకని ధ్రువ పదం ఇస్తున్నాను అన్నాడు. అది వాంఛాసమధికం.